తర్వాత నువ్వు బక్కలా కనిపించినా అలా కోమాలా కనిపించినా ఇచ్చేస్తారు జాబ్. వాళ్ళు ప్రొఫైల్స్ పెడుతుంటారు, కాలే రాదు సార్, మాకు కాల్ రావట్లేదు సార్ అసలు అనేసి అంటారు. నెవర్ షేర్ యువర్ ఫోటోస్ ఇన్ రెజ్యూమే. మీకు మీరు ఐశ్వర్యరాయ్ కావచ్చు, కంపెనీకి కుప్పల మంది ఐశ్వర్యరాయలు. ఎవరు చదువుతాడు? ఒకటని రాసి సోది ముఖం ఎంత రాస్తాడు, రేడు పక్కన పెట్టేస్తాడు. ఇదే మాట్లాడతారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోని, ఇదే మాట్లాడతారు. సోదిగాడు ఎంత రాస్తాడు, ఇల్లు పిలవాలా, బొర తినేస్తాడు, మాకు పక్కనట్టు. కెరియర్ కోసం సీరియస్ గా ఉండే పిల్లలకు మాత్రమే, బయట వాళ్ళు ఎంటర్టైన్మెంట్ దీనిలో ఎతకాల్సిన అవసరం లేదు. ఇంకొక రెజ్యూమ్ లో పారాగ్రాఫ్ మీరేదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ లాగా ఏదో బీటెక్ పొడిచారు కదా, బీటెక్ వాళ్ళకి అంత అయింది నాకు అర్థం కాదు. అచీవ్మెంట్ పారాగ్రాఫ్లు, ప్రాజెక్ట్ పారాగ్రాఫ్, మీ జాతకమే మీ రెజ్యూమే. ఆ రెజ్యూమేలోనే చండాలంగా ఏదైనా మెన్షన్ చేస్తే మీ పప్పులో మీరు కాల్ పెట్టినట్టు. మీ కోపంగా వీడియో చేస్తున్నానంటే మీకు తెలిసిపోయి ఉంటుంది పాటికి ఎవరో పెద్ద బొక్కెట్టు ఉంటాడు మా క్యాండిడేట్స్ ఫ్రెషర్ లో అనేసి. మాక్సిమమ్ ఇది నేను చాలా సార్లు తెచ్చాను మీ వరకు. ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను, మీకు రెజ్యూమ్ లోని హెచ్ఆర్ కి కావాల్సిన పాయింట్స్ పెట్టండి, ఇనఫ్. మీ సొంత తెలివితేటలతోటి మీ రెజ్యూమే మీరు పాడు చేస్తే దానికి హెచ్ఆర్స్ రీజన్ కాదు. హెచ్ఆర్ మీరు 90-80% తెచ్చుకున్నా, మెరిట్ తెచ్చుకున్నా మీకు హెచ్ఆర్ వాళ్ళు జాబ్ ఇవ్వరు. హాయ్, దిస్ ఇస్ హెచ్ఆర్ రంకుమార్ సిన్హా ఫ్రమ్ విశాఖపట్నం. మీకోసం లాంగ్ షార్ట్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్, కెరియర్, గోల్, ఫన్, ఫుడ్ అని తెస్తుంటాను. ఈ రోజు టాపిక్ ఏంటంటే మీ రెజ్యూమే, మీ సివి ఈజ్ ఎ 99.9% రీజన్ ఫర్ యువర్ హైరింగ్ ఆర్ గెట్ లాస్. గెట్ లాస్ అని వర్డ్ ఎందుకు వాడింది సార్? చాలా మంది job.com, naukri.com అలాంటివి జాబ్ పోర్టల్స్ లోని వాళ్ళు ఏమంటారు పెడుతూ ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్స్ పెడుతుంటారు, కాలే రాదు సార్, మాకు కాల్ రావట్లేదు సార్ అసలు అనేసి అంటారు. ఫ్రాంక్లీగా నా కూడాను జాబ్ పోర్టల్స్ లోని, నా కంపెనీ వెబ్సైట్ జాబ్ ఓపెనింగ్స్ లోని నేను ఏదైనా సివిస్ ఓపెన్ చేసి చూస్తే కొందరికి నేను కాల్ చేయను. మేబీ యూఆర్ 80-90% హోల్డర్, యూఆర్ గోల్డ్ మెడలిస్ట్, మీకు ఏదో బిల్ ఇచ్చారు, నేను కాల్ చేయను. వై? బికాస్ సింపుల్ గా చెప్తా, ఒకటే లాజిక్ ని సింపుల్ చెప్తా. మీరు ప్రస్తుతానికి అనుకోండి మీరు క్యాండిడేట్ కాదు, మీరు హెచ్ఆర్. కంపెనీలోని హెచ్ఆర్ మీకు టాస్క్ ఇచ్చారు 10 మంది బీటెక్ ఫ్రెషర్స్ కి తీసుకుని రండి అనేసి. ఓకే, మీరేం చేస్తారు? మీ సర్కిల్లో naukri.com లో జాబ్ పోర్టల్స్ లో మీ కంపెనీ పోర్టల్లోని మీరు పెడతారు, సో అండ్ సో బీటెక్ ట్రిపుల్ ఈసీ మెకానికల్ కోర్ జాబ్ కోసం నా కంపెనీలోని వేకెన్సీ ఉంది, శాలరీ 3 లక్షలు అనేసి పోస్ట్ పెడతారు. ఎస్ అని అందరూ హెచ్ఆర్ చేసేది కదా, మీరు చేస్తారు. అప్పుడు మీకు ఏంటి, కాంటాక్ట్ సో అండ్ సో మెయిల్ అనేసి మీ మెయిల్ ఇస్తారు. అక్కడ కొన్ని కుప్పలు రెజ్యూమ్స్ వస్తాయి. 1 or 2 days లోనే నాకు తెలిసి 1000 రెజ్యూమ్స్ దాటిపోతుంది. మీది ఒక బ్రాండెడ్ కంపెనీ అయితే 1000 రెజ్యూమ్ దాటిపోతుంది. ఆ రెజ్యూమ్ లోని మీరు ఫిల్టర్ ఎలా చేస్తారు, ఇది మెయిన్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక 10 రెజ్యూమ్స్ వచ్చింది అనుకోండి, 5 రెజ్యూమ్స్ లోని క్లియర్ అండ్ క్రిస్టల్ గా నా పేరు, నా ఎడ్యుకేషన్, నా ప్రాజెక్ట్, నా అసైన్మెంట్, సో అండ్ సో హాబీస్, నా స్ట్రెంగ్త్ అలా ఈజీగా సింపుల్ గా క్యూట్ గా ఉంది. ఇంకొక రెజ్యూమ్ లో పారాగ్రాఫ్ మీరేదో పెద్ద రాకెట్ సైంటిస్ట్ లాగా ఏదో బీటెక్ పొడిచారు కదా, బీటెక్ వాళ్ళకి అంత అయింది నాకు అర్థం కాదు. అచీవ్మెంట్ పారాగ్రాఫ్లు, ప్రాజెక్ట్ పారాగ్రాఫ్లు, అసైన్మెంట్ పారాగ్రాఫ్లు. ఎవరే మీకు అడిగింది ఈ పారాగ్రాఫ్లు? మీరే హెచ్ఆర్ అయి ఉంటే సింపుల్ అండ్ షార్ట్ గా ఉన్న రెజ్యూమ్స్ కి మీరు కాల్ బ్యాక్ చేస్తారా? ఈ మొత్తం అంతా చదువుతారా? అంత టైం ఉందా? ఒక క్యాటర్ కి టైం ఉంటుంది. రెజ్యూమ్స్ స్కాన్ చేయాలంటే ఒక పోర్ట్ ఇస్తారు, ఒక 2 hours ఇస్తారు, 3 hours ఇస్తారు. దాంట్లో బెస్ట్ ప్రొఫైల్స్ మీరు ఏరాలి. ఏరినప్పుడు ఇదంతా స్టోరీ చదువుతూ కూర్చుంటారు మీరు. ప్రాజెక్టు ఇంత చేశాడు, అసైన్మెంట్ లో అలా చేశాడు, చదువుతారు అంతా. మీరే హెచ్ఆర్ అయి ఉంటే. మీ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా ఇప్పుడు. ఏంటి చెప్పండి, మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పండి. సింపుల్ గా బాసు, ఒక మాట, మీరే కానీ కంపెనీలోని ఏమంటారు పనిచేస్తుంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ అటువంటిది మీరు యాక్సెప్ట్ చేయరు. మీ ప్రొఫైల్ ఎంత సింపుల్ గా ఉంటే అంత సింపుల్ గా. ఈ వీడియో కూడా లాంగ్ వీడియో నేను చేయను. అండ్ టు బి ఫ్రాంక్, ఈ వీడియో కానీ కెరియర్ కోసం సీరియస్ గా ఉండే పిల్లలకు మాత్రమే, బయట వాళ్ళు ఎంటర్టైన్మెంట్ దీనిలో ఎతకాల్సిన అవసరం లేదు. అర్థమైందా? సో మీ రెజ్యూమ్స్, మీరు బీటెక్ ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా, హెచ్ఆర్ కి సింపుల్ వేలో మీ మ్యాటర్ అర్థం అయినట్టు, మీ మ్యాటర్ ఇంప్రెసివ్ గా అనిపించినట్టు సింపుల్ అండ్ షార్ట్ లోని మీ రెజ్యూమ్ నీట్ గా తయారు చేసి పంపిస్తే రంగులు భంగులు కాకుండా. ఒక విషయం చెప్తున్నాను, మీ
కొందరు కాలేజెస్ నుంచి పిల్లలు వస్తారు, కాలేజ్ పేరు నేను హైలైట్ చేయను కానీ గొప్ప కోపం వస్తుంది సార్. అది కాలేజ్లో క్యాంపస్ సెలక్షన్స్ అవుతుంది, క్యాంపస్ డ్రైవ్ చేయాలంటే నేను వెళ్ళను, ఎవరో వెళ్తారు కానీ నేను వెళ్ళను. కొంత కాలేజీలోని ఫ్యాకల్టీస్ ఎంత తెలీదు, వాళ్ళు రెజ్యూమ్ తయారు చేసే విధిలోనే పిల్లలకి తెలీదు, పిల్లలేమో రెజ్యూమ్ తయారు చేస్తారు రంగు భంగు. ఏంటది రెజ్యూమ్ లో ఫోటోలు ఎందుకు అసలు? నీ ప్రొఫైల్లో నీ ఫోటో ఉండకూడదు. ఫ్రాంక్లీ ఏ కంపెనీలో చూసుకోండి మీ ఫోటో ఉండకూడదు, ఇది చాలా సీరియస్. ఫోటోతో ఇంప్రెస్ చేయాలి. కొందరు ఫోటో చూసి కూడా క్యాండిడేట్ చూస్తే అలా ఉన్నాడు డొక్కులాగా, ఇడమ 80% ఇడికి పనిస చేయగలడా పారిపోతాడా? ప్రొఫైల్లోని మీ టెలిఫోన్ గ్రౌండ్లోని మీరు ఎలా ఉంటారు, మీ ఇమేజ్ మీ ఎపీరియన్స్ షో చేయకండి. టెలిఫోన్ గ్రౌండ్ దగ్గరెళ్ళిపోవాలి, మస్తుగా ఇవ్వండి. తర్వాత నువ్వు బక్కలా కనిపించినా అలా కోమాలా కనిపించినా ఇచ్చేస్తారు జాబ్. ముందే ఫోటో పెట్టావు అనుకో, ప్రొఫైల్ ఒకలాగా ఫోటో ఒకలాగా, ఈడితే ఏం పెట్టిస్తావు, ఈ చూడు అలా ఉన్నాడు. నెవర్ షేర్ యువర్ ఫోటోస్ ఇన్ రెజ్యూమే, బ్యాడ్ ఇంపాక్ట్ కూడా వస్తుంది. మీకు మీరు ఐశ్వర్యరాయ్ కావచ్చు, కంపెనీకి కుప్పల మంది ఐశ్వర్యరాయలు, ఇది మాత్రం మైండ్ లో పెట్టుకోండి. చేదు కనిపించినా నేను అలాగా మాట్లాడతా. ప్రొఫైల్ మాత్రం పిల్లలు ఫ్రెషర్స్ స్పెషల్ చెప్తున్నాను, మీ ప్రొఫైల్ ఫోటో పెట్టద్దు మీ రెజ్యూమ్ లో. ఫస్ట్ పాయింట్. అసైన్మెంట్ ప్రాజెక్ట్ షార్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒక 2 లైన్స్ వచ్చినట్టు, ఒక 3 లైన్స్ వచ్చినట్టు ఎక్స్ప్లెయిన్ చేయండి. పారాగ్రాఫ్ అంటే ఎవరు చదువుతాడు? ఒకటంటే సోది ముఖం ఎంత రాస్తాడు, రేడు పక్కనెట్టేస్తాడు. ఇదే మాట్లాడతారు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లోని, ఇదే మాట్లాడతారు. సోదిగాడు ఎంత రాస్తాడు, ఇల్లు పిలవాలా, బొర తినేస్తాడు మాకు పక్కనట్టు. మీ పర్సెంటేజ్ కి విలువ ఏంటుంది? ఫ్రాంక్ మీ రెజ్యూమే టిష్యూ పేపర్ లాగా మడతెట్టి పక్కన పెట్టడానికి కదా, పక్కన పెట్టడానికి కదా మీరు చదువుకోలేదు. మీరు చదివిన దేనికి? ఒక మంచి కంపెనీలో సెలెక్ట్ అవుతావు అనేసి చదువుకున్నారు, అందరూ బాగానే ఉంది. ఎవరో వచ్చేసి మీ స్కూల్లోని కాలేజ్లోని గుమస్తగాడు వచ్చేసి రెజ్యూమ్ ఎలా తయారు చేయాలనేసి చెప్తే, అమ్మ ఎలా తయారు చేయాలని మీరు తయారు చేసరికి ఆ గుమస్తగాడు జీతం పట్టుకుని వెళ్ళిపోతారు. తర్వాత సఫర్ అయ్యేది ఎవరు? మీరు. 99.9% ఇస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ చెప్పే పెద్దోళ్ళు ఒకటే మాట అంటారు, మీ రెజ్యూమ్స్ ప్రాపర్ గా ఉండాలి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, మీ రెజ్యూమ్స్ ప్రాపర్ గా ఉండాలి, నీట్ అండ్ క్లీన్ గా ఉండాలి. చూస్తే ఫస్ట్ ఇంప్రెషన్ లోనే బాగున్నాడు, ఎడ్యుకేషన్, జాబ్, ఎక్స్పీరియన్స్, నెక్స్ట్ పాయింట్స్, ప్రాజెక్ట్స్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడే. ఇది రిమార్క్. హెచ్ఆర్ కి మైండ్ లో అరే కొంచెం నీట్ అండ్ క్లీన్ గా ఉంది రెజ్యూమే, పిలుద్దాం, ఇంటర్వ్యూకి పిలుద్దాం, కాల్ చేస్తారు, మాట్లాడండి, మంచిగా ఇంగ్లీష్ లో దదలాడించండి, మాట్లాడింది సూపర్ గా. మాట్లాడిన తర్వాత ఒక రోజు మీకు ఇంటర్వ్యూ కాల్ అవుతుంది, ఫేస్ టు ఫేస్ లేదా జూమ్ మీటింగ్, డిపెండ్స్ ఆన్ కంపెనీ, డిపెండ్స్ ఆన్ టర్మ్స్ అండ్ కండిషన్స్. వాళ్ళు పిలుస్తారు, మీకు రమ్మంటారు, లేదా జూమ్ మీటింగ్ లో పిలుస్తారు. సో దిస్ ఈస్ ద నార్మల్ థింగ్ ఎవ్రీ వన్స్ ఫాలోస్. సో దీనికోసం నేను చెప్తున్నది ఒకటే, రెజ్యూమ్స్ తయారు చేసినప్పుడు స్పెషల్లీ ఫ్రెషర్స్ పిల్లలు ఎక్కువ హంగామా చేయకండి. మీ ప్రాజెక్ట్, మీ అచీవ్మెంట్, మీ అసైన్మెంట్ 2 లైన్స్ లో క్లియర్ చేయండి. ఫస్ట్ పాయింట్. నీట్ అండ్ క్లీన్ గా. మీ కాలేజెస్ ఎవరు తర్వాత అడుగుతున్నారు, బీటెక్, ట్రిపుల్ మెకానికల్, ఈసీఈ, సివిల్, ఐటీస్ అన్ని మెన్షన్ చేసి పాస్ అవుట్ ఇయర్, కిందన ఇంటర్, సిఎస్సి, బైపీసీ ఏదైనా మెన్షన్ చేసి పాస్ అవుట్ ఇయర్, కిందన ఎస్ఎస్సి ఆర్ మీ చదివిన 10th ఐసిఎస్ సిలబస్ లేకపోతే ఏదో సెంట్రల్ గవర్నమెంట్ సిలబస్ చేసుకొని పాస్ అవుట్ ఇయర్ అలా మెన్షన్ చేయండి. నీట్ అండ్ క్లీన్ గా తయారు చేస్తే మీరు హైలైట్ అవుతారు కొందరు కంపెనీస్ కి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. కంపెనీస్ కి హైలైట్ అవ్వాలంటే ఫస్ట్ మీరు ఎలా ఉంటారని చూడరు, మీ ప్రొఫైల్ ఎలా ఉందని చూస్తారు. 10 మందిలో కూడా మీ ప్రొఫైల్ నీట్ అండ్ క్లీన్ గా అనిపిస్తే వెంటనే కాల్ చేసేస్తారు. ఇది ద సీక్రెట్ టు గెట్ సక్సెస్. తర్వాత ఎక్స్పీరియన్స్ అవుతే 20 పేజీలు రెజ్యూమ్ తయారు చేయి, నీకు ఎవరు అడుగుడు. అర్థమైందా? కాబట్టి డూ రెస్పెక్ట్ టు ఎవ్రీ వన్. ఎవరి కోసం నేను బ్యాడ్ గా నేను మాట్లాడట్లేదు, కానీ అలా జరుగుతుంది. కాబట్టి ఇది ఏప్రిల్ మంత్, పిల్లలు బయటకు వస్తున్నారు. నా వీడియోస్ ఒక 10 మంది చూస్తున్నా, 10 మంది యూజ్ చేస్తే నా వీడియో అర్థం చేసుకొని వాళ్ళు రెజ్యూమ్స్ లోని మోడిఫై చేస్తే ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఇది వైరల్ అవ్వాలని, నాకు నైట్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని తొక్కలోని ఆలోచన నాకు లేదు, అవసరం కూడా నాకు లేదు. 10 మంది చూసినా 20 మంది చూసినా హ్యాపీగా చూడాలి నా వీడియో అండ్ మంచిగా ఆలోచించాలనేసి నా వీడియో చేశాను. గుడ్ నైట్ ఆల్ మై డియర్ సెక్సీ బాయ్స్ అండ్ గర్ల్స్. మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వండి. చాలా కంపెనీస్ వాళ్ళు క్యాంపస్ డ్రైవ్స్ కి పిలుస్తున్నారు ఏప్రిల్ మంత్ కాబట్టి. ఆల్మోస్ట్ ఏప్రిల్ మేలో మీకు తెలిసిందే డ్రైవ్స్ ఎక్కువ అవుతాయి కాబట్టి. విష్ ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్, ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్ బాయ్స్ అండ్ గర్ల్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.
లాంగ్ వీడియో తెస్తూ ఉంటాను. మీ కెరియర్ వచ్చినంత వరకు మాత్రం నేను మాత్రం వదిలేదు లేదు. టేక్ కేర్, బాయ్, లవ్ యూ.